జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం కట్లకుంట గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో చోటు చేసుకున్న ఒక దుశ్చర్యకర ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 10వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థి హోంవర్క్ చేయలేదనే కారణంతో గణిత శాస్త్ర ఉపాధ్యాయుడు విద్యార్థులను ఆఫీస్ గదిలోకి పిలిచి ఇష్టం వచ్చినట్లు శారీరక శిక్ష విధించారని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తరచూ విద్యార్థులను కొడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని తల్లిదండ్రులకు చెప్పడానికి కూడా విద్యార్థులు భయపడుతున్నారని ఉపాధ్యాయునిపై డీఈఓకు ఫిర్యాదు చేయగా డీఈఓ ఎల్రాము ఫిర్యాదుపై స్పందించి గణిత శాస్త్ర ఉపాధ్యాయునికి షోకాజ్ నోటీస్ జారీ చేయడం జరిగిందని విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు. అయితే మా పిల్లలు మన నోట్స్ రాయనందుకు అది మన మ్యాథ్స్ టీచరు ఘోరంగా కొట్టింది సార్. నోట్స్ అతని దగ్గర పెట్టుకొని పిల్లలు మరి ఇట్లా సార్ మీ దగ్గర నోట్స్ ఉన్నాయి మనం ఎట్లా రాయాలని అడిగితే వీళ్ళని ఆఫీస్ రూమ్లో తీసుకుపోయి ఇష్టం వచ్చినట్టు కొట్టింది సార్. ఇష్టం వచ్చినట్టు ఎటు దొరుకుతూ అడ్డు కొట్టిండు. మా నడుపై కొంచెం హెల్త్ బాగుండదు. మా చిన్నపై అడ్డుకున్నాడట. సార్ అక్కడ మా అన్నకు కొద్దిగా హెల్త్ బాగుండదని అంటే అయినా కానీ ఏం చూడకుండా వీడిని కూడా ఎటు దొరుకుతాడు కొట్టి ఇట్లా గొంతు విసికి పైకి లేపి కిటికీ అంటూ పెట్టినట్టు మరి ఘోరంగా కొట్టిండు. ఇప్పుడు కొట్టిరని నాకు ఫోన్ చేసిన తర్వాత హెచ్ఎం గారికి ఫోన్ చేసిన. హెచ్ఎం సార్ గారికి ఫోన్ చేస్తే హెచ్ఎం గారు ఏమన్నానంటే నేను డిఓ మీటింగ్లో ఉన్నా, నేను లేను, నాకు అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు అని చెప్పింది. చెప్పిన తర్వాత నేను మళ్ళీ సార్ మరి ఎట్లా మరి గింత ఘోరంగా కొట్టారు, మరి సార్ని తీసుకొని చక్కగా స్టేషన్కి రాండి, మా పిల్లల్ని తీసుకొని నేను స్టేషన్ వస్తున్నా అని చెప్పిన. నేను తర్వాత మాట్లాడతాను హెచ్ఎం సార్ అన్నారు సార్.